భారత్ మాతాకి గ్రాడ్యుయేట్ చేసిన పెద్దలకు స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మీరందరూ స్టూడెంట్సేనా? మీరు వారానికి 6 రోజులు పనిచేస్తారు కదా? మరి 7 రోజులు మీరు విశ్రాంతి తీసుకోకుండా లేకపోతే మీ పని వదిలేసి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? డబ్బు సంపాదించవచ్చుగా పేషెంట్గా. ముఖ్యంగా కార్డియాలజిస్ట్ అంటే వాళ్ళు మనలాగా అంటే పొద్దున 9ంటికి మొదలెట్టి సాయంత్రం 6ంటికి ఆఫీస్ మూసేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా కాదు. ఇంకా నా కార్డియాలజిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసినా 3ంటికి ఫోన్ చేసినా వీళ్ళకి ఆప్షన్ లేదు, ఫోన్ ఎత్తాల్సిందే. నేను కరెక్టేనా? అసలు వీళ్ళ ఫోను సైలెన్స్, ఫ్లైట్ ఎక్కినప్పుడు తప్ప మిగతా టైంలో సైలెన్స్లో ఉండదు. ఆల్మోస్ట్ నాట్ రాంగ్. డాక్టర్లు ఏ డాక్టర్ ఆల్మోస్ట్. నేను ఒకసారి మా ఫ్రెండ్కి అవసరం అయ్యి హాస్పిటలైజ్ అయితే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి రాత్రి 2ంటికి, ఆయన హోమియోపతి అయినా రాత్రి 2ంటికి ఫోన్ చేశాను. పాపం ఫోన్ అయితే కొట్టాను. సో డాక్టర్లు అనేది మనకి ముఖ్యం. అయితే మనం డాక్టర్ దాకా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి రాకూడదు, రైట్? ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా 3 టాపిక్స్ని ఎంచుకొని ఈరోజు వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ముందుగా ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత టైం తీసుకొని కండక్ట్ చేయడం అనేది వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం తీసుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్, రైట్? ఎవరైతే చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉంటారో వయసు పెరిగిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటారు. అదే మరి అందరూ ఒప్పుకుంటారా? మరి మీరు ఎంతమంది పొద్దున్న వ్యాయామం చేస్తున్నారు? చెప్పండి, పర్లేదు. రైట్, పర్లేదు. అయితే నేను నా ఉదాహరణే చెప్తాను. ఓకే, మా నాన్నగారు తులసి రామచంద్ర ప్రభు గారు నన్ను మా తమ్ముడిని నాకు అప్పుడు 9 ఏళ్ల వయసు, తమ్ముడికి 7.5 సంవత్సరాలు, అంటే చాలా చిన్నపిల్ల. ఎక్కడ చేర్చారో తెలుసా యోగా నేర్చుకోవడానికి? కేరళలో ఒక ఆశ్రమం ఉంది, శివానంద యోగ వేదాంత ధన్వంతరి ఆశ్రమం ఉంది. మీరు ఇందాక ధన్వంతరి అన్నప్పుడు నాకు అదన్నా గుర్తొచ్చింది ఆశ్రమం పేరు. అక్కడ నాకు 30 రోజులు యోగా సెక్షన్ కోసం మమ్మల్ని చేర్పించారనమాట. అది కొండ మీద ఎక్కడ ఉంటుంది, అంత అడవి ప్రాంతం. అంటే అడవి అంటే మరీ మాకు సినిమాలు చూసి జంగల్ కాదు, కొండ ప్రాంతం. ఆశ్రమం అంటే హట్స్ అనేసి దాంట్లో ఉండేవాడు అనమాట. దానికి ఒక నది కూడా ఉండేది. ఆ నది అవతల లయన్ సఫారీ కూడా ఉంటుంది. దాని తర్వాత కూడా సింహాలు గంజలు చూపిస్తాను. సో అక్కడ చేర్పించారు. ఆ టైంలో మేము యోగా నేర్చుకోవటం వల్ల ఈరోజు కూడా ఆ యోగా మాకు ఉపయోగపడుతుంది. ఒక 15 సంవత్సరాల క్రితం, సుమారు అంటే 2010 or 11లో నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది ఈ మెడ కింద. దీని ఏమంటారంటే C4 సర్వైకల్ C4 C5 అయితే ఉండేది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పెయిన్ కిల్లర్స్ రాశారు. చూద్దాము, వారం వాడి రండి అంటే సరే వాడాను. ఆ వారం 10 రోజులు నొప్పి తగ్గింది, కానీ మన 10 రోజులు నొప్పి మళ్ళా వచ్చింది. సో నేనేం చేశానంటే డాక్టర్ చెప్పినారనకుండా MRI తీయించుకునే అవసరం లేదన్న. MRI తీయించుకుంటే ఈ డిస్క్ దగ్గర స్లైడ్ చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది, కానీ పెయిన్ మాత్రం విపరీతం. కార్లో కూర్చోలేము, ప్రయాణించలేము. ఇంత చిన్న దీనికే చాలా ఇబ్బంది పడిపోతాం. అప్పుడు నేనేం చేశానంటే, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, దాంట్లో కొన్ని యోగా పోస్టర్స్ చదివి ఇంటర్నెట్లో దీనికి ఏది కరెక్ట్గా పనిచేస్తుంది అని చూస్తే భుజంగాసనం నెంబర్ 1 యోగా పోస్టర్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ ఇనిషియల్ స్టేజెస్. ఈ అడ్వాన్స్ స్టేజ్ నుండి ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం సొంతంగా మనం నేర్చుకుని యోగా కావచ్చు, లేకపోతే ఆయుర్వేదం, ఇంటి వైద్యం కావచ్చు, ఇవన్నీ కూడా డెఫినెట్గా పనిచేస్తాయి. సో మీరు ఈ వయసు నుంచే యోగా శిక్షణకి కూడా వెళ్ళండి కంపల్సరీగా.
ఎందుకంటే వెల్త్ కోసం మన హెల్త్ నెగ్లెక్ట్ చేస్తాం. హెల్త్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించిన వెల్త్ అంతా మళ్ళా హెల్త్ ఖర్చు చేయాల్సి వస్తుంది తర్వాత. కరెక్ట్ అండి డాక్టర్, మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు చూస్తూ ఉంటారు కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కార్యక్రమంలో చెప్పబోయే విషయాలు చక్కగా విని వాటిని జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి. అయితే దీంట్లో దాని సిపిఆర్ ఒకటి, ఫస్ట్ ఎయిడ్ ఒకటి, తర్వాత ఇంటి వైద్యం ఆయుర్వేదం. రైట్. Once again, congratulate the committee and also wish you all the best. Make use of this program today. Thank you.